ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మానవుడు ఖురాన్ హదీస్ దూరంగా వెళ్ళిపోతున్నాడు. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన తదనంతరం ఖురాన్ హదీస్ను గట్టిగా పట్టుకోమని చెప్పారు. కానీ మనిషి ఆ రెండింటిని వదిలేసి ప్రపంచ వ్యామోహంలో పడిపోయి కడశ్వాస వరకు ధన వ్యామోహంలోనే సమాధులకు చేరిపోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖురాన్ యొక్క పరిజ్ఞానం కలిగి ఉండాలనే ఉద్దేశంతో నేను ఖురాన్ తర్జుమాను చదివి వినిపించబోతాను. కాబట్టి దీనివల్ల కొంతమందికైనా ప్రయోజనం కలుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఔజ్ బిల్లాహి మినష్ షైత్వానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. సూరే ఖియామా. నేను ప్రళయ దినం సాక్షిగా చెబుతున్నాను, నేను ప్రబోధించే అంతరాత్మ సాక్షిగా చెబుతున్నాను. మేము మానవుని ఎముకలను జత చేయలేమని అతను భావిస్తున్నాడా? ఎందుకు జత చేయలేము? అతని బ్రేళ్ల కొనలను సైతం సముచితమైన రీతిలో రూపొందించగల సమర్థులం. కానీ మానవుడు ఇంకనూ దుష్కార్యాలు చేయగోరుచున్నాడు. ఆ ప్రళయం ఎప్పుడు సంభవిస్తుందని ప్రశ్నిస్తున్నాడు. కనుగుడ్లు తేలవేయటం జరిగినప్పుడు, చంద్రుడు కాంతిహీనమైపోయినప్పుడు, సూర్యుడు చంద్రుడు ఒకటిగా కలిపివేయబడినప్పుడు ఈ మానవుడే ఎక్కడికి పారిపోవాలి అని అంటాడు. ఎంత మాత్రం జరగదు. అక్కడ ఎలాంటి ఆశ్రయము ఉండదు. అందరూ తమ ప్రభు వద్దకే వెళ్ళి ఆగవలసి ఉంటుంది. అప్పుడు మానవుడు తాను ముందు వెనక చేసింది చేయించింది అంతయు తెలుపబడుతుంది. అతడు ఎన్ని సాకులు చెప్పినా స్వయంగా అతని గురించి అతనికే బాగా తెలుసు. ఓ ప్రవక్త, ఈ వహీని త్వరగా జ్ఞాపకం చేసుకోవడానికి నీ నాలుకను ఆడించకు. దీనిని జ్ఞాపకం చేయించటం, చదివించటం మా బాధ్యత. మేము దీనిని పఠిస్తున్నప్పుడు ఆ పారాయణాన్ని శ్రద్ధగా ఆలకించు. దీని భావం అర్థమయ్యేలా చేయటం కూడా బాధ్యతే. అసలు విషయం ఏమిటంటే, మీరు త్వరగా లభ్యమయ్యే వస్తువుల పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటున్నారు, పరలోకాన్ని విడిచిపెడుతున్నారు. ఆ రోజున కొందరు ముఖాలు కలకలలాడుతూ ఉంటాయి, తమ ప్రభువు వైపు చూస్తూ ఉంటారు. మరి కొందరు ముఖాలు చిన్నబోయి ఉంటాయి, తమపై నడుములు విరిగే విధంగా వ్యవహరించవచ్చని భావిస్తూ ఉంటారు. ఎంత మాత్రం కాదు. ప్రాణం గొంతులోకి వచ్చినప్పుడు మంత్రించి ఊదేవాడెవడైనా ఉన్నాడా అని అనబడినప్పుడు ఇది ప్రపంచం నుండి వేరైపోయే సమయమని మనిషి తెలుసుకుంటాడు. ఒక కాలు మరొక కాలుతో కలిసిపోయినప్పుడు అది తమ ప్రభువు వైపుకు తరలిపోయే రోజు అవుతుంది. అతడు సత్యాన్ని నమ్మలేదు, నమాజును చేయలేదు, తిరస్కరించి ముఖం తిప్పుకున్నాడు. నీల్గుచూ తమ ఇంటివారి వద్దకు వెళ్ళిపోయాడు. ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది. అవును, ఈ వైఖరి నీకు మాత్రమే చెల్లుతుంది, నీకు మాత్రమే శోభిస్తుంది. మేము మానవుణ్ణి విచ్చలవిడిగా వదిలిపెట్టడం జరుగుతుందని భావిస్తున్నాడా? అతడు కార్చబడిన నీచమైన నీటి బిందువు కాడా? అతడు నెత్తుటి ముద్దగా మారాడు. అల్లాహ్ అతని శరీరాన్ని తయారు చేశాడు, ఆపై అతని అవయవాలను రూపొందించాడు. అటుపైన ఆడామగ అనే 2 రకాలను సృష్టించాడు. అలాంటప్పుడు మరణించిన వారిని తిరిగి బ్రతికించలేడా?